ఈరోజు మా బర్త్డే సెలబ్రేషన్స్ అండ్ డే 2 ఆఫ్ గ్యాంగ్టాక్. చూసారా కింద ఎంత లోయ ఉందో. ఓ మై గాడ్, ఈ జర్నీ అంతా కూడా ఈ సీనిక్ బ్యూటీ చూడడానికి 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇట్ వాస్ అమేజింగ్. ఓ మై గాడ్, ఎంత బాగుంది ప్లేస్. మేము వచ్చిందంతా కూడా జస్ట్ పాసింగ్ షాట్స్లో చూపించాను మీకు. ఇప్పుడు మేము వెళ్తున్న ప్లేస్ నతులా పాస్. ఇది గ్యాంగ్టాక్ నుంచి ఆన్ ది వేలో ఉంటుంది. అరౌండ్ 50 కిలోమీటర్స్ దూరంలో ఉంది. అండ్ ఇక్కడ విశేషం ఏంటి అంటే ఇది చైనా బార్డర్. ఎస్, సో మేము చైనా బార్డర్లోకి వెళ్తున్నాము. అండ్ అక్కడ స్నో ప్లేస్ ఉంటుంది, మంచి మంచి సీనిక్ బ్యూటీస్ ఉంటాయంట. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ ఎవ్రీథింగ్. పార్టీ కదా ఇవాళ. సో నా బర్త్డేకి ఈరోజు మా ఆయన మంచి ప్లేసెస్కి తీసుకెళ్ళబోతున్నాడు. ఆల్రెడీ ఇదిగోండి ఇంత అందాల్లోకి తీసుకొచ్చాడు. మధ్యలో వాటర్ ఫాల్స్ వస్తున్నాయి కదా, అక్కడ ఆగాలనుంది. బట్ మాకు టైం లేదు కాబట్టి ఎక్కువసేపు ఆగలేకపోయాము. అండ్ అన్ని షార్ట్స్ కూడా కవర్ చేయలేకపోయాము, ఎందుకంటే 2 o'clock నతులా పాస్ క్లోజ్ అంట. అండ్ అక్కడ విశేషాలు ఏంటి, అక్కడ యూనిక్నెస్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పార్టీ शुरू हुई है. చైనా బార్డర్ లో ఉన్నాము. వీళ్ళందరూ మన దేశానికి కాపలా ఉండే మిలిటరీ వెహికల్స్. చైనా బార్డర్ టోపీ కొనుక్కుంటున్నాం. మంచి కలర్ఫుల్ కొనుక్కోవచ్చు కదా. బ్లాకే కావాలా మీకు టోపీ అట? ఏ బాగుంది, ఇది క్యూట్ గా. ఇది చాలా కూల్ ప్రదేశం కాబట్టి బాడీని హీట్ చేయడానికి అన్ని బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ. మనకు అలవాటు లేదు కాబట్టి లక్ గానీ, లేకపోతే వాడికి తాగేటోళ్ళు అందరూ మంచి. అదే కదా అబ్బాయిలా తాగుతారు. మనం మంచి కాబట్టి టీ, కాఫీ, ఇక్కడ మ్యాగీ చాలా ఫేమస్. ఇలాంటి ప్లేసెస్ లో మ్యాగీలు చాలా టేస్టీగా ఉంటాయి, వేడి వేడిగా. సో మ్యాగీ కిतना दीदी एक मैगी 50 रुपीस అంట ఒక మ్యాగీ. 50 दो मैगीస్ बना दीजिए. ఇక్కడ కూల్ ఎంజాయ్ చేయాలి కాబట్టి షట్టర్ కొనుక్కోకూడదు. ఇక్కడ కూడా వచ్చి షట్టర్ కొనుక్కొని మళ్ళీ అలా మరి ఎందుకు అమ్ముతున్నారు వీళ్ళందరూ? మీలాంటి వాళ్ళ కోసం, మీలాంటి వాళ్ళ కోసం. అప్పుడు నువ్వు చెప్పాలి, నువ్వు మఫ్లర్ వేసుకున్నావు అని అడగాలి. స్టైల్ కోసం నువ్వు గిఫ్ట్ ఇచ్చావు కాబట్టి నేను నిన్నే 100 రూపాయలు పెట్టి 20 రూపాయలు బేరం ఆడి మరి ఇదిగోండి ఇద్దరికి ఒకేలాంటి మఫ్లర్లు కొన్నాము. షర్ట్స్ అయితే వీళ్ళే కొన్నారు. అండ్ ఈ రోజు నా బర్త్డే కాబట్టి మెరూన్ థీమ్ లో ఉన్నాం అన్నమాట అందరం. అది ఎక్కడ చూపిస్తాను అందరం. ఎలా ఉంది ఇన్స్టంట్ కాఫీ? కాఫీ టైం బాగుందా? కిండర్ జాయ్ కూడా చూడు ఎంత చిన్నగా ఉందో. ఏ కిండర్ జాయ్ ఇది చూపించండి. అక్క మళ్ళీ ఇక్కడికి వచ్చిన కాఫీ వదలలేదుగా నువ్వు? అసలు నాకు అసలే పార్ట్నర్ ఇన్ క్రైమ్ ఉంది కాఫీ. అది నేనే. ఇదిగోండి మా ఇన్స్టంట్ కాఫీస్. అండ్ ఇట్స్ ఏ రమ్, సారీ ఇట్స్ ఏ థమ్స్ అప్ టైం. థమ్స్ అప్ అంతా కొంచెం తాగుతున్నారా? యా, థమ్స్ అప్ కొంచెం కొంచెం తాగాలి, మీలో ఎక్కువ తాగండి. అంత లేదు, ఆల్రెడీ తాగేసానని చెప్పొచ్చు కదా. సో ఫైనల్ గా మా డెస్టినేషన్కి వెళ్తున్నాము. అందరూ ఇక్కడ మ్యాగీలు తినేసి ఎంజాయ్ చేసేసి అందరం ఒక్కొక్క కలర్ వేసుకున్నాం జాకెట్లు. ఎందుకంటే కేవలం 100 రూపాయలే అంటే ఇక్కడ రెంట్. సో అక్కడికి వెళ్ళాలంటే ఇలా వర్షం ఆ చలిదనం భరించలేం కాబట్టి ఇక్కడ రెంట్కి తీసుకొని వాడుకొని ఇక్కడే పడేసి వెళ్ళిపోవచ్చు. ఇంటి నుంచి ఇవన్నీ మోసుకొని వచ్చే బాధ కూడా లేదు. మోసి తేకండి, 100 రూపాయలు బెటర్. ఓ మై గాడ్, రూట్ చూడండి, ఎస్ రూట్ ఇది. ఎంత బాగుంది.
చంగు లేక్. యాక్చువల్లీ ఈ లేక్ మనకు కనిపించట్లేదు స్నో వల్ల, మొత్తం స్నోతో ఫిక్స్ అయిపోయింది. చంగు లేక్ అండ్ ద బ్యూటిఫుల్ టెంపుల్ నియర్ చంగు లేక్. అన్ని ఇండియన్ ఆర్మీ క్యాంప్ బిల్డింగ్స్. అలా దూరంగా కనిపించే హౌసెస్ అన్నీ కూడా ఆర్మీ క్యాంప్స్. వీళ్ళంతా ఉండేది ఇక్కడే. చెంగు లేక్ వ్యూ అండి ఇక్కడ నుంచి. ఇదిగోండి కొండల మధ్యలో ఉన్న లోయలో లేక్. స్నో టైంలో ఇదంతా కూడా స్నో అయిపోద్దట, దీని మీద నుంచి కుక్కర్లు కూడా పరిగెడుతూ ఉంటాయంట. దీంట్లో ఓపెన్ చేయొచ్చు. బార్డర్ ఎంటర్ అవుతుంది. సెక్యూరిటీ చెక్ చేసి మా డాక్యుమెంట్స్ అన్ని చూసి ఓకే అంటే ఒరిజినల్ ప్రూఫ్స్ ఇస్తేనే ఇప్పుడు అందరికి లోపలికి వెళ్తాను. చల్లగా ఉందో అండ్ ఈ ప్లేస్కి వెళ్ళే ముందు దీని విశేషాలు చెప్తాను మీకు. ఇది చైనా బార్డర్. ఎస్, మన మిలిటరీ వాళ్ళు మన కోసం స్నోలో కాపలా ఉండి మనల్ని ప్రొటెక్ట్ చేసి ద రెస్పెక్టెడ్ ప్లేస్ ఇది చైనా బార్డర్. ఈ ప్లేస్ గురించి ఇంకో విశేషం ఏంటంటే గ్యాంగ్టాక్కి వచ్చిన వాళ్ళు నతులా పాస్ ఈ ప్లేస్ పేరు. దీన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే సీనిక్ బ్యూటీ అదిరిపోయింది. సెప్టెంబర్లో వస్తే ఎలా ఉంటుందని మీకు చూపించాను. ఇన్ కేస్ మీరు అక్టోబర్ దాటి నవంబర్ డిసెంబర్ ఆ టైంలో వస్తే కనుక ఫుల్ ఆఫ్ స్నో. ఇప్పుడు నేను చూపించిన ప్లేస్ అంతా ఫుల్ ఆఫ్ స్నోలో ఉంటుందంట. అండ్ ఇది గ్యాంగ్టాక్ నుంచి అరౌండ్ 50 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. అండ్ ఇక్కడికి రావాలంటే పర్మిషన్ ఆల్రెడీ మనం తీసుకోవాలి. సో ఇక్కడికి రావాలంటే ట్రావెలర్ కార్డు తీసుకోవాలన్నమాట. దానికి మనము గ్యాంగ్టాక్లో అప్లై చేయాలి. మనకి ఇక్కడ ఎవరైతే ప్రొఫెషనల్ డ్రైవర్స్ ఉంటారో వాళ్ళు చూసుకుంటారు. ఆధార్ కార్డ్స్ పాన్ కార్డ్స్ పనికిరావు ఇక్కడికి రావాలి అని అంటే. పాస్పోర్ట్స్ కానీ, చిన్నపిల్లలు అయితే బర్త్ సర్టిఫికేట్ కానీ, పెద్దవాళ్ళు అయితే ఓటర్ ఐడి కానీ కంపల్సరీ ఉండాలి. అండ్ దాంతోపాటు మనము పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తీసుకొని ముందుగానే రిజిస్టర్ చేసుకోవాలి. అదంతా కూడా 1 డే ప్రాసెస్ కాబట్టి మీరు ఫస్ట్ డే గ్యాంగ్టాక్ అంతా లోకల్ టూర్ చేసుకొని సెకండ్ డే నాలాగా ఇలా నాతులా పాస్కి రండి. ఇది మాత్రం మిస్ అవ్వద్దు. గ్యాంగ్టాక్ వస్తే మీరు మిస్ అయితే మాత్రం గ్యాంగ్టాక్ వచ్చి వేస్ట్. అంత బాగుంది ఈ ప్లేస్. అండ్ దీనికి ఎక్స్పెండిచర్ వచ్చేసి ఓన్లీ నతులా పాస్కి రావాలంటే మాకు ఒక కార్కి ఒక ఫ్యామిలీకి 7,000 అయిందనమాట. అప్ అండ్ డౌను మొత్తం టికెట్స్ అన్నీ కలుపుకొని. అండ్ శ్రీవాణి ఫ్యామిలీ మా ఫ్యామిలీ కాబట్టి మొత్తం ఇద్దరికి వెళ్ళి 14,000, చిల్లర ఖర్చులకి 1,000 అంటే హోల్ అండ్ సోల్గా 15,000 ఖర్చు అయింది. అండ్ అదే కాకుండా మనం ఫుడ్కి వేరుగా పెట్టుకోవాలి. ఇదంతా ట్రావెల్ ఖర్చు మాత్రమే. ఏ చియాన్ ఎట్లుందిరా మా వాడు చూడండి డ్రెస్ ఎంత బాగుందో. చలేస్తుంది అందుకే ఇది తీసుకున్నా నీకు. క్యూటిఫై. మా ఫ్యామిలీ అంతా సో ఎక్సైటెడ్ ఉంది కానీ చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే ఆల్రెడీ ఉనికిపోతున్నాడు. వచ్చిన 2 నిమిషాల్లోనే మమ్మీ చలి చలి అంట. బాగుందా చల్లగా? ఇప్పుడు మనము చలిని ఫైట్ చేయడానికి వెళ్తున్నాం. ఓకేనా? మనం పరిగెడతాము, ఉరుకుదాము, గట్టిగా అరుద్దాము, అప్పుడు చలి మాయమైపోతుంది. ఓకే డన్? ఏ చలో లెట్స్ గో. పరిగెత్తు. కమాన్ 1 2 3 గో. నేను కలుస్తా. వావ్, అక్కడికి వెళ్ళాలని ఉంది కానీ కెమెరా అలౌడ్ లేదంట. ఇట్స్ ఓకే, ఐ మిస్ యూ కెమెరా. సరే, ఇక్కడి వరకు మేము అందాలని చూపించాం కదా, ఆ పైకి కూడా వెళ్ళాలంటే మీరు గ్యాంగ్టాక్కి రండి.
Natula. And here 14,140 feet high లో ఉన్నాం మనం ఇక్కడ. Oh my god. అంటే ఎన్ని వేల కిలోమీటర్లు. షిట్. నిజంగా ఇంత పైకి వచ్చామా? ఓ అన్బిలీవబుల్. కానీ ఇంత పైకి రావడం కూడా ఇంత షార్ట్ టైంలో అయిపోయింది. శుభ్రంగా హార్డ్లీ ఫ్లైట్ దిగాము. ఇక్కడికి ఒక 7 hours జర్నీ చేసేస్తే హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి ఆల్మోస్ట్ ఒక 10 hours మనం 15,000 feet రావచ్చు. వావ్, మన టెక్నాలజీ కూడా ఎంత ఈజీ అయిపోయింది కదా ఇప్పుడు. కాకపోతే ఇక్కడ చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు, చైనా బార్డర్ కాబట్టి. అండ్ ఇక్కడ స్ట్రిక్ట్ రూల్స్ కూడా ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ యూరినేషన్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ చాక్లెట్ కవర్స్ పడేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉమ్మేయకూడదు. సో ఇలాంటి వెరీ స్ట్రిక్ట్ రూల్స్ ఉన్నాయి. అండ్ మాస్క్ కూడా తీసినా సరే ఇక్కడ ఫైన్ వేసేస్తున్నారు. అండ్ ఒకసారి మేము మాస్క్ తీసుకున్నందుకు 500 ఫైన్ వేసాడు. కాబట్టి ఇక్కడ చాలా జాగ్రత్తగా కూడా ఉంటుంది. సో ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అదే చైనా బార్డర్. సో అక్కడ నుంచి చైనా బార్డర్ స్టార్ట్ అవుతుంది అనమాట. అది చైనా బార్డర్ కాబట్టి మన ఫోన్స్, కెమెరాస్ ఏమీ అలౌడ్ లేదు. సో ఆ బ్యూటీని, ఆ బార్డర్ ఎలా ఉంది నేను చూసేసి వస్తాను. మీకు కావాలంటే ఇక్కడ దాకా చూపించాను కదా, ఇక్కడ నుంచి ఆ బ్యూటీని చూడాలంటే మీరు గ్యాంగ్టాక్కి రావాలి. వెళ్దామా? అలా మబ్బుల్లో కనిపించేది చైనా వాల్. ఇది చైనా బార్డర్. ఇక ఇది దాటి వెళ్ళడానికి లేదు. ఆ పైన చైనా వాళ్ళ క్యాంప్ ఆఫీస్, ఇండియా క్యాంప్ ఆఫీస్. లెఫ్ట్ సైడ్ ఇండియా క్యాంప్ ఆఫీస్, రైట్ సైడ్ చైనా క్యాంప్ ఆఫీస్ ఉంటుంది. ఇది నతుల వార్ మెమోరియల్ స్తూపం లాగా. ఇది మెమోరియల్. ఇక్కడ స్టోన్ మెమోరియల్ స్టోన్ పెట్టారు. ఇక్కడ నతుల వార్ మెమోరియల్ స్టోన్. యాక్చువల్లీ పైన ఇప్పుడే మేము ఇండియా చైనా బార్డర్, ఇండియా గేట్, చైనా గేట్ చూసేసి వస్తున్నాము. అమేజింగ్. లైఫ్లో ఒక్కసారైనా ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇటు ఇండియన్ సోల్జర్స్, అటు చైనీస్ సోల్జర్స్. వాళ్ళు మనం షూట్ చేస్తున్నారు, వీళ్ళు అంటే కెమెరా షూటింగ్ చేస్తున్నారు అనమాట. ఏం జరుగుతుందని. చైనా వాల్ ఉంది. అక్కడికి వెళ్తే అసలు ప్యాట్రియాటిజం అనేది అండ్ ఎమోషన్ అనేది చాలా బాగా అనిపించింది. అండ్ మనిషి ఇండియన్గా పుట్టినందుకు ఇక్కడికి కంపల్సరీ ఒక్కసారైనా రావాలి. వస్తే తెలుస్తుంది మన ఆర్మీ వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు ఇక్కడ మన కోసం అనేది. నిజంగా వాళ్ళందరికీ బిగ్ సల్యూట్. వాళ్ళే నిజమైన రియల్ హీరోస్. అక్కడ కనిపిస్తుందా మనుషుల్లో కప్పుపోయి కనిపిస్తున్నది చైనా వాల్. ఇదిగోండి, ఇక్కడికి మనకి స్టాప్. బియాండ్ మనకి అలౌడ్ లేదు, బికాజ్ వి ఆర్ ఇండియన్. అలౌడ్ కాదు. సో ఇక్కడ మిలిటరీ వ్యాన్ చూస్తున్నారా వెనకాల? మిలిటరీ వ్యాన్ ఉంది. అక్కడ సోల్జర్స్కి ఫుడ్ తీసుకొచ్చారనమాట. అండ్ ఇంకొక గంట అయితే ఇక్కడ అంతా స్నో కప్పుకుపోతుంట. ఇక్కడ 2 PM వరకే అలౌడ్ ఈ ప్లేస్ విజిటర్స్కి. ఆ తర్వాత చూడడానికి కూడా కనిపించదు. అండ్ వాళ్ళు కూడా వెళ్ళిపోతారు వచ్చేసేసి. అండ్ సో ఎక్సైటెడ్. నెక్స్ట్ ప్లేస్ యాటా సార్ నవీన్ అక్క బర్త్డే కోసం అని ఇప్పటివరకు నవీన్ అక్కకు తెలియకుండా ఒక సర్ప్రైజ్ అనేది ప్లాన్ చేశారనమాట. కేక్ అనేది కూడా ఈ ప్లేస్ లో కూడా సంపాదించి తీసుకొని వచ్చారు. సో ఇప్పుడు నవీన్ అక్క పిలిచేస్తాం, అక్కడ ఫోటోలు దిగుతా ఉంది. నేను ఇక్కడ కేక్ ఓపెన్ చేసి పిలుస్తాను. చైనా ఇండియా బార్డర్ లో కేక్ కటింగ్ దగ్గర విత్ మంచు. వావ్, కేక్ కూడా ఎంత బాగుందో. బట్ మాకు కొంచెం ట్రావెలింగ్ లో అటు ఇటు అయింది. ఏం పర్లేదు, ఏం పర్వాలేదు. వావ్, హ్యాపీ బర్త్డే సోనీ. అంటే మా యాట గారు నవీన్ అక్కని చక్కగా ప్రేమతో సోనీ అని పిలుచుకుంటారు అనమాట. అది కేక్ చేద్దాం. సర్ప్రైజ్ తెచ్చింది యాటా సార్, చూపించేదేమో నేను. సార్ రండి సార్. పాపం ఇదండి పేర్లు స్లో పోయింది. సో ఇండియా చైనా బార్డర్ లో మంచులో, స్నోలో మధ్యలో అసలు కేక్ సంపాదించడమే చాలా కష్టం. శ్రీవాణి కోసం ట్రై చేసి ఊర్లో చచ్చిపోయాం కానీ దొరకలేదు. ఈ మంచులో కేక్ తెచ్చింది ఎవరు తెలుసా? గ్యాల్బో. ఇదర్ గ్యాల్బో. హ్యాపీ బర్త్డే మేడం. థాంక్యూ సో మచ్. మమ్మల్ని భరిస్తున్న మనిషి. ఇతని పేరు గ్యాల్బో షెర్పా. ఇతను ఈ ప్లేస్ లో అంటే మనం సముద్ర మట్టానికి 14,140 ఫీట్ల హైట్ లో ఉన్నాం.
అంటే 4500 మీటర్స్ హైట్ లో ఈరోజు సోని కేక్ కట్ చేస్తుంది. థ్యాంక్ యూ క్యాల్పో. And I think this is the first couple to celebrating like in a క్లౌడ్స్ మధ్యలో కేక్ కట్ చేయడం. ఓకే, happy birthday. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే అండి. ఇదేంటి మష్రూమ్ తో కేక్ వెరైటీగా ఉంది ఇది. కాదు ఎలా కట్ చేయాలి ఇది కట్ చేయడానికి ఇక్కడ విషయం ఏంటంటే కేక్ దొరుకుతుంది కానీ గ్యాంగ్టాక్ మొత్తం ఎవరైనా ఇది చూసి కట్ చేయాలనుకుంటే కటింగ్ దొరకదు. అందుకని నిన్న వాణి మొత్తం షాక్ తీసుకొని కట్ చేసింది. అందుకే నేను కూడా చేత కట్ చేయనా డైరెక్ట్ గా? లేదు నేను ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసుకున్నాను. షాక్ చేసుకురా. నేను రెడీ చేసుకున్నాను. ఇది కేకు తల్లి, ఇది కత్తికి చెల్లి. సారీ ఇది హోటల్లో వచ్చి తప్పేస్తుంటున్నారు. విత్ పర్మిషన్ తీసుకొచ్చి పర్మిషన్. ఓకే, అక్కడ ఉంది. ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా నేను తోసాను. మా ఆయన్ని హనీమూన్ లో అడిగా ఇలాంటి అద్భుతమైన బర్త్డే సెలబ్రేషన్ అంటే నాకు ఇష్టం అని. ఫైనలీ ఓన్లీ 13 ఏళ్ల తర్వాత తీసుకొచ్చాడు. 3 ఏళ్ళతో మళ్ళీ హనీమూన్. సరే అట్లీస్ట్ 13 13 ఏళ్ల ఏళ్ళ తర్వాత కూడా హనీమూన్ తీసుకొచ్చినట్టు ఎంత మరి ఇంకా 13 ఏళ్ళ అది కూడా మొత్తం నా ఫ్యామిలీ మెంబర్స్ తో కలిసి నా బెస్ట్ ఫ్రెండ్స్ తో కలిసి చేసుకోవడం వెరీ హ్యాపీ. ఓకే హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు నవీన, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే సోని. many vlogs to you, many viewers to you, many followers to dear నవీన గారు. హ్యాపీ బర్త్డే టు యూ. నాకు మష్రూమ్స్ అంటే చాలా ఇష్టం. సూపర్. కానీ దానికి చాలా ఇష్టం. దాని కింద కేక్ నాకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ. సూపర్. జాగ్రత్త. ఓకే అందరికి ఒక్క మష్రూమ్. ఆకాశంలో నిలబడి మష్రూమ్ చూడండి ఎంత బాగుందో. మష్రూమ్ కేక్. ఓకే, హ్యాపీ బర్త్డే. నిజంగా చాలా టేస్టీగా ఉంది. థ్యాంక్ యూ. సూపర్. Tripti Bakery ki thank you so much from Gangtok for sending me this cake. This lovely. కానీ వాళ్ళు ఏమి కొలాబ్ ఇవ్వలేదండి, డబుల్ పెట్టే కొనుక్కున్నాం. మళ్ళీ వాళ్ళ పేరు చెప్పిన ఫ్రీగా ఇచ్చారు. వెనకాల బ్యాక్గ్రౌండ్ చూసారా అద్దరిపోయింది. ఆ వాటర్ ఫాల్స్, స్నో మధ్యలో శివుడు ఎంత చక్కగా ఉంది కదా. యాక్చువల్లీ నవంబర్లో అయితే అది కూడా మొత్తం స్నోతో నిండిపోద్దంట. మరి నూతన్ పాస్ అయిపోయాక మేము ఇప్పుడు సెకండ్ ప్లేస్కి వచ్చాము. అదే బాబా మందిర్. చూడండి మిలిటరీ వాళ్ళ ఆధ్వర్యంలో ఎంత చక్కగా ఉంది ఈ ప్లేస్. మా వాళ్ళు కూడా ఫోటోలు తీసుకుంటూ బిజీ ఉన్నారు. దేశభక్తి స్థల్ అంటే ఇక్కడ ఉండేది ఇండియన్ ఆర్మీ, అది కూడా బార్డర్లో. అఫ్కోర్స్ దేశభక్తి స్థలే. అండ్ మన ఇండియాని రిజెంబుల్ చేయడానికి మన నేషనల్ ఫ్లాగ్, మన ఇండియా బార్డర్ చూడండి ఎంత బాగుందో పైన. ఇక్కడ సోల్జర్స్ కూడా అదిగోండి ఫ్లాగ్ దగ్గర ఫోటో దిగుతున్నారు. Oh my god, it still doesn't end. సో బాబా మందిర్కి వచ్చాము మేము. బాబా మందిర్ అంటే మీరు జనరల్గా సాయిబాబా మందిర్లు అలాంటివి అనుకుంటారేమో, అది కాదండి. అటువంటి హిస్టరీ ఉంది. బాబా హర్భజన్ మందిర్ అన్నమాట. అంటే మిలిటరీ ఆఫీసర్స్లో ఆయన్ని దేవుళ్ళలాగా పూజిస్తారు. మన ఇండియన్ ఆర్మీలో హీఈస్ ద గాడ్ అంట. ఆయనకి అంత చరిత్ర ఉందంట. కాబట్టి ఆయన సమాధి ఇక్కడే ఉన్నది. వీళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా ఆయన అందులో నుంచి లేచి వీళ్ళకి హెల్ప్ చేస్తాడు అని గట్టి నమ్మకంతో ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న చరిత్ర ప్రకారం ఏంటి అంటే ఇక్కడ మన ఫ్యామిలీలో ఏ హెల్త్ ప్రాబ్లమ్స్, ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ అయినా ఉన్నా సరే మనం ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ లేదా బాటిల్ ఆఫ్ వాటర్ని తీసుకొచ్చి ఈ బాబా దగ్గర 21 days ఉంచి ఆ తర్వాత మనం ఇంటికి తీసుకెళ్ళి దాన్ని మనం కన్జ్యూమ్ చేయాలంట. అప్పుడు మన ప్రాబ్లమ్స్, మన హెల్త్ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయంట. బట్ ఆ వాటర్ని కన్జ్యూమ్ చేసినప్పుడు మనం నాన్ వెజిటేరియన్ తినకూడదట. అంటే మన దేవుళ్ళకి ఈక్వల్గా వీళ్ళు పూజిస్తున్నారు, అంతగా నమ్ముతున్నారు, అంతగా ప్రూవ్ అయిందంట ఆ బాబాని.
అండ్ జనరల్గా మనం గుళ్ళకి వెళ్తే చెప్పులు ఇప్పేసి వెళ్తాం కదా, ఇక్కడ అవసరమైన చెప్పులు వేసుకొని వెళ్ళచ్చు. ప్రసాదం కూడా పెడుతుంది. మాస్క్ లేకుండా వీడియో చేయొచ్చు. అండ్ ఈజ్ అ మిలిటరీ ఆఫీసర్, మనకు వచ్చిన వాళ్ళకి. ఎంత బాగుంది. వీళ్ళ గురించి, వీళ్ళ కల్చర్ గురించి ఇంకా మనకి పర్ఫెక్ట్గా తెలీదు, బట్ మందిర్ మాత్రం చాలా బాగుంది. ఇది ఆయన కూర్చున్న ప్లేస్. సో దాన్ని కూడా పవిత్రంగా మందిరం లాగా పెట్టారు. ఇది ఆయన లివింగ్ రూమ్ అంట, ఇక్కడ ఆయన ఉండేవాడు, బట్ దీన్ని లాక్ చేసేసారు ఇప్పుడు మనం వెళ్ళలేకుండా. అండ్ ఫైనల్లీ ఇక్కడ ప్రసాదం కూడా చాలా టేస్టీగా ఉంది. ఐ లవ్ టు ఈ ప్రసాదం. ఇప్పుడు ఆంటీ బదులు ఇక్కడ ఏంటి విషయం అనేది నేను చెప్తాను అనమాట. ఇది యాక్చువల్లీ ఇక్కడ దేశభక్తి స్థల్ అనమాట. సో మన ఇండియా కోసం, మన సోల్జర్ మన కోసం అని చెప్పేసి పోరాడేటటువంటి ఒక సోల్జర్ కోసం వాళ్ళు గుర్తుగా కట్టించుకున్నటువంటి టెంపుల్ ఇది. సో బాబా హర్భజన్ సింగ్ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకుంటూ ప్రతి మిలిటరీ అతను కూడా ఇక్కడికి వచ్చి ఒకసారి ఆయన దర్శనం చేసుకొని వెళ్తారు. సో వాళ్ళ డెడికేషన్ కి, మనల్ని చూసుకునేటటువంటి వాళ్ళ బాధ్యతకి హ్యాట్స్ ఆఫ్ తెలియజేస్తూ మరి ఇలాంటి పవిత్రమైన స్థలంలో మా అమ్మాయి కేక్ గోపియాలని నా ఆశ. దేవుడితో సమానంగా ఉండాలి. సో నువ్వు కూడా ఇంతే రెస్పాన్సిబిలిటీగా మీ మమ్మీని ఎంత టేక్ కేర్ చేసుకుంటున్నావు, సో అలాగే వాళ్ళని కూడా ఎప్పుడు టేక్ కేర్ చేసుకోవాలని ఎప్పుడైనా తప్పకుండా మీ అందరినీ కూడా. సో అంత బలం నీకు రావాలని, అంత డబ్బు నీకు రావాలని, అంత మంచితనం నీకు రావాలని, అంతే ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాను. లవ్ యు ఆల్. లవ్ యు. ఓకే, హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. 2 కేకులు ఈ రోజు గ్యాంగ్టాక్లో. అంతా బాగుంది, కానీ కేక్ లో మా ఆయన పేరు ఎందుకు రాపించుకున్నాడు మాత్రం అర్థం కాలేదు నాకు. నువ్వు ఆయనలో సగం కాబట్టి. వెరీ గుడ్, వెరీ గుడ్. మీరు జాయిన్ అయితే బాగుంటుంది. ఎందుకు తెలుసా, సత్య సోని కాబట్టి నేను ఆయనకి ఏం చెప్పాను, నా వైఫ్ బర్త్డే కేక్ మీద పేరు రాయమని చెప్పాను. ఇద్దరు ఒకటే కదా సార్ అని నా పేరు రాశాడు. నా పేరున్న కేక్ ని నా భార్య కట్ చేస్తుంది. వండర్ఫుల్. కానీ మొత్తం సంవత్సరంలో నాకు సంబంధం లేకుండా ఆయన మాత్రమే షాపింగ్ చేసే ఒకే ఐటమ్ కేక్. అయితే ఈ ఇయర్ నేను అది మిస్ అవుతానని డెఫినెట్లీ అనుకున్నాను. నాకు చూస్తే ఒక ఐడియా వచ్చింది. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. మీ ఆయన పాపం ఈ ఏడాది పొద్దున కోస్తుంటారు కదా అన్ని, అది షాపింగ్ ఈ షాపింగ్ అని. సో మీ ఆయన కోయడానికి సత్యాన్ని పేరు రాయించాడు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు నవీన్ గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మీరు ఇంకా చాలా కోసుకోవాలి మీ ఆయనది, ఎన్నో కొనిపించుకోవాలి మీ ఆయనతో. హ్యాపీ బర్త్డే టు యూ. అదే किसका बर्थडे है? अरे दोनों काट रहे हैं. మమ్మీ ఈ మమ్మీ దియా చలో. ఓ మై గాడ్. ఓకే, కేక్ బలవంతంగా. హ్యాపీ బర్త్డే టు యూ. ఇలా చెయ్యి పాడవకుండా ముఖంని పాడు. సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మా ఫర్ ద లవ్లీ సెలబ్రేషన్. ఏ మమ్మీ పేరేంటి చెప్పు. రామ సీత ఆకుల. కానీ మమ్మీలకు పేర్లే ఉండవు, మమ్మీనే అలా పేరే తెలియదు. నాకైతే మా మమ్మీ పేరు కూడా తెలియదు తెలుసా. అని అంటే నన్ను కొడతారు, చెప్పకపోతే ఆవిడ నన్ను కొట్టుద్ది. ఉషాదేవి. దిస్ ఇస్ మంగు లేక్. Mangu Lake. Wow. కంగుల్ లేక్. ఇంత పెద్ద లేక్. మీ కెమెరాలో చూస్తే ఎలా ఉందో మాకు తెలియదు, కానీ ఇక్కడ లైవ్ లో చూస్తున్న మాకు మాత్రం మామూలుగా లేదు ఇది. కార్ ఫ్రీ సర్వీస్. कार फ्री सर्विस.
So guys, మేము యాటికి పోతున్నాము. బర్త్డే స్పెషల్. మా ఆయన ఏం గిఫ్ట్ ఇస్తావు అని అంటే ఇదిగో నేను ఎత్తునెక్కిస్తానని చెప్పాడు. అదిగోండి శ్రేయాస్. అదిగోండి 65 ఏళ్ల వయసులో మా అమ్మ కూడా ఎక్కుతుంది అక్కడ. Okay, come on guys. Shriyan భయపడుతున్నా. I'm so excited. బాగా ఏడ్చాడు కూర్చోనని. ఈ బుల్స్ చూడండి ఎంత క్యూట్ గా ఉన్నాయో. యాక్చువల్లీ యాక్స్ ఏదో సమ్ పేరు, వాటిని ఎంత క్యూట్ గా రెడీ చేశారో వీళ్ళు. Guys, Smongo Lake లో మా మమ్మీ కోసం మా కేక్. మమ్మీ ఇన్విటేషన్. థ్యాంక్ యూ. ఈ రోజు మా పిల్లల కేక్ అన్నమాట. ఇది థర్డ్ కేక్. థర్డ్ కాదు, ఫోర్త్ కేక్ నీ బర్త్డే రోజు. కరెక్ట్. నైట్ మీ కేక్, మార్నింగ్ ఏమో మా ఆయన కేక్, మా మమ్మీ కేక్, ఇప్పుడు వీళ్ళ కేక్. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే మా ఫ్యామిలీ ఉన్నారో అందరి కేక్స్ కట్ చేసండి వాళ్ళు. నేను హ్యాపీయెస్ట్ బర్త్డే ఎవర్. మా ఆయన ఏంటి? కత్తి కావాలి. హ్యాపీ బర్త్డే మమ్మీ. కేక్ స్మాంగో లేక్ లో కట్ చేస్తున్నా. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే టు యు. హ్యాపీ బర్త్డే డియర్ మమ్మీ. హ్యాపీ బర్త్డే టు యు. వెరీ గుడ్. మొత్తం ఆరా. చియాన్ చన్ కిస్. హ్యాపీ బర్త్డే అక్క. మనం ఈ రోజు లంచ్ చేయట్లేదు, కేక్ మాత్రం ఇస్తున్నాం. కట్ చేశారు కేక్. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్. బర్త్డే అంటే కేక్లేనా, గిఫ్ట్లే ఉండవా? ఎక్కించాను కదా ఐరావతం. అంతేనా? బర్త్డే గిఫ్ట్ ఐరావతం. థ్యాంక్ యూ అండి, నా మనసు తెలుసుకున్నారు మీరు. గిఫ్ట్ గిఫ్ట్ ఏం గిఫ్ట్ గిఫ్ట్ చాలా బర్రె నెక్కించి గిఫ్ట్ అంటున్నాడు అండి ఆయన. బర్రె నెక్కించి గిఫ్ట్. సరే అమ్మ మేము కూరలే కదా. నెక్స్ట్ సర్ప్రైజ్. అమ్మయ్య, ఫైనలీ నాకంటూ ఒక గిఫ్ట్ నిజంగానే తెచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి గిఫ్ట్లు ప్రతిరోజు నువ్వు ఇవ్వాలని కోరుకుంటూ. డైమండ్ రింగ్, ప్లాటినం రింగ్ నాకేస్తున్నా కేక్ అంతా. అంతే. డైమండ్ రింగ్. వండర్ఫుల్. అలా కాదు, ఎంగేజ్మెంట్ మాకు రింగ్ తొడిగేది ఏం లేదు. జాతకం రింగులు అని చెప్పి ఇదే ఎంగేజ్మెంట్ రింగ్ తొడిగించారు. అప్పటి నుంచి అనుకుంటున్నా డైమండ్ రింగ్ తొడగాలని. సూపర్ సూపర్. సో డైమండ్ రింగ్ ఎంగేజ్మెంట్ లో ఎలా తొడుగుతాడో అలా తొడగాలి. ఓకే. ఎంగేజ్మెంట్ లో అందరూ గట్టిగా చప్పట్లు. అలా కాదు, ఇలాగే తొడుగుతారు. ఏంటి సార్ మీరు ఎన్ని సినిమాలు చూడలేదు, ఎన్ని సీరియల్లో చూడలేదు, ఎన్ని సినిమాలు డైరెక్ట్ చేయలేదు, డైరెక్షన్ చేయలేదు. ఇంతమంది రింగ్ ఫింగర్. క్లోజ్ హ్యాండ్ క్లోజ్. మళ్ళీ నేను పెట్టలే అంటారు. ఇది నిజంగా డైమండ్ దేనా?
నేనే డైమండ్ ఎలాంటి సూపర్ మీరు తీసేయాలి హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ ఇట్స్ మై డే అండ్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈ డే ఇంత బాగా జరిగినందుకు అండ్ ఎస్పెషల్లీ రింగ్ కోసం కూడా రింగ్ కోసం లొకేషన్స్ చాలా బాగున్నాయి. ఇప్పుడు దాకా లొకేషన్స్ ఎంజాయ్ చేస్తా ఇప్పటి నుంచి రింగ్ డైలీ ఎంజాయ్ చేయొచ్చు ఇంకా. మావాడు కేక్ ఎంజాయ్ చేస్తాడు. సో ఇప్పుడు మేము సిక్కిం బార్డర్ లో ఉన్నాము. ఇప్పుడు దాకా మేము ఉన్నది బాగ్డోగ్రాలో అంటే వెస్ట్ బెంగాల్ లో. అక్కడ నుంచి ఇప్పుడు సిక్కిం వస్తున్నాం అనమాట. సిక్కిం యొక్క క్యాపిటల్ గ్యాంగ్టాక్ అంటున్నాం మేము వెళ్ళే ప్లేస్. బార్డర్ మారుతున్నాం కాబట్టి ఇదిగోండి సెక్యూరిటీ చెక్. సో కోవిడ్ టెస్ట్ రిపోర్ట్స్ చూపించిన తర్వాతనే బార్డర్ లోకి ఎంటర్ అవ్వాలి. సిక్కిం లో చాలా కొంచెం ఏమంటారు రూల్స్ అంట, బాగా మాస్క్ లేకపోయినా అలా చేయరట, ఫైన్ అంట. అండ్ ఇక్కడ లైన్ చూసారా, ఓ మై గాడ్ చాలా లైన్ ఉంది. అండ్ ప్రతి ఒక్కరు రావాల్సిందేనంట. చిన్నపిల్లలతో సహా వచ్చాము.